భూమి కింద మంచు ప్రాంతం. ఈ సంవత్సరం ఎండాకాలం భయంకరంగా ఉంది. ప్రకృతంతా నిప్పుల కుంపట్లాగా మారిపోయింది. ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉండేది. కానీ ఈ తీవ్రమైన ఎండల వల్ల ఆ చెరువులో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పూర్తిగా ఎండిపోయింది. నీళ్లు లేకపోవడంతో పక్షులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసి పౌరం మరియు చిచ్చుకాకి అందరూ గుడి దగ్గర కూర్చొని ఎండల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక ఆయాసపడుతూ, అబ్బబ్బబ్బబ్బా, ఏంటి ఎండలు, ఒంటి మీదున్న ఈగలు కూడా కాలిపోతున్నాయి. ఇంట్లో ఉంటే ఉడుకు పుట్టి ప్రాణం పోతుంది, బయటకొస్తే ఎండవేడికి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం మనం బ్రతకడం చాలా కష్టంలాగా ఉంది. అవును తుని, నా కిరాణా షాప్ లో అయితే సరుకులు కూడా ఎండకు పాడైపోతున్నాయి. ఎవరు బయటకు వచ్చి సరుకులు కొనడం లేదు. నాకు అసలు ఏమీ తోచడం లేదు. ఏమైనా చల్లటి ప్రదేశం ఉంటే బాగుండేది. ఇక్కడ చల్లటి ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది చోటు? ఊర్లో ఉన్న ఒక్క చెరువు కూడా ఎండిపోయింది. ఇంతకు ముందు చలికాలంలో ఆ చెరువు ఒడ్డున చాలా చల్లగా హాయిగా ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా వేడి గాలులే వస్తున్నాయి. అవును మహి గారు, అసలే నీళ్లు లేవు. పిల్లలైతే ఎండ వేడికి తట్టుకోలేక ఇంట్లో తెగ ఏడుస్తున్నారు. వాళ్ళని బయటికి పంపాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ వడదెబ్బ తగులుతుందో అని. చిచ్చుకాకి విసుక్కుంటూ, మీ బాధలు మీవే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ ఎండ తాపం తట్టుకోలేక రాత్రంతా ఫ్యాన్ వేసుకుని పడుకుంటున్నాం. మొన్న కరెంటు వాడొచ్చే బిల్లు ఇచ్చాడు. బిల్లు చూసి నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. 1000 రూపాయలు బిల్లు వచ్చింది. అసలు నేను అంత డబ్బులు ఎలా కట్టాలి? ఈ ఎండాకాలం నా ఆస్తులు కరిగించేలా ఉంది. నీకు ఎప్పుడు డబ్బులు కోలేనా చిచ్చు? ఇక్కడ ప్రాణాలు పోతుంటే కరెంటు బిల్లు గురించి ఏడుస్తావేంటి నువ్వు? మనం ఎలాగైనా ఈ ఎండల నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం ఆలోచించాలి. మార్గం ఉంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి అక్కడే కూర్చుంటాను. కరెంటు బిల్లు అయినా మిగులుతుంది. పెద్దవాళ్ళు ఇలా బాధపడుతూ ఉంటారు. అటువైపు పిల్లలు బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు కలిసి ఇంట్లో కూర్చొని బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి బయటికెళ్లి ఆడుకోవాలని తెగ ఆశగా ఉంటుంది. ఒరే పనుక, ఒరే చిన్నుక, నాకు ఇంట్లో కూర్చొని కూర్చొని పిచ్చెక్కు పొట్టుందిరా. బయటికి వెళ్ళడం పడండి, ఏదైనా ఆడుకుందాం. బయటకా? పిచ్చి పట్టుందో బుజ్జి నీకు? బయట ఎండ ఎలా మండిపోతుందో చూడలేదో? మా అమ్మకి తెలిస్తే నన్ను కొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది. నేను రాను పో. అవును బుజ్జే, ఎండలో ఆడుకుంటే చెమట వస్తుంది, తర్వాత ఆకలేస్తుంది. మనం ప్రశాంతంగా ఏదైనా తింటూ చల్లగా ఉన్న చోటికి వెళ్తే బాగుంటుంది. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ, చల్లటి చోట ఆకండి, నాకొక తెలివైన ఐడియా వచ్చింది. మన ఊరి చివర ఎండిపోయిన చెరువు ఉంది కదా, ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. దానికి తెగ ఆకులుంటాయి, మంచి నీడిస్తుంది. ఇంతకు ముందు చలికాలంలో అక్కడ చాలా చల్లగా ఉండేది. ఇప్పుడు కూడా ఆ చెట్టు నీటిలో కొంచెం చల్లగానే ఉంటుంది. బన్ను చిలుక ఉత్సాహంగా, అవునరా బుజ్జే, ఆ మామిడి చెట్టుకి ఇప్పుడు ఖచ్చితంగా మామిడికాయలు కూడా కాసే ఉంటాయి. మనం అక్కడికెళ్ళి చెట్టు నీటిలో చల్లగా కూర్చొని ఆ మామిడికాయలు తెంపుకొని తింటూ ఆడుకుందాం. మామిడికాయలో? అబ్బా, నా నోరు ఊరిపోతుందిరా. కానీ చెట్టు ఎవరెక్కుతారు? నాకు చెట్టు ఎక్కడం రాదు, పడిపోతాను. నేను ఎక్కుతానురా చిన్నుక, నాకు చెట్టు ఎక్కడం చాలా ఇష్టం. మీరు కింద నిలబడి కాయలు పట్టుకోండి, పదండి, ఎవరికి తెలియకుండా మెల్లిగా వెళ్ళిపోదాం. అలా ముగ్గురు పిల్లలు తెలియకుండా వాళ్ళ అమ్మలు మాట్లాడుకుంటున్న చోటు నుండి తప్పించుకుని ఊరి చివరున్న ఎండిపోయిన చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ చెరువు ఒడ్డున ఉన్న పెద్ద మామిడి చెట్టు చూడటానికి చాలా దట్టంగా పచ్చగా ఉంటుంది. దాని నీడ కింద కొద్దిగా చలువగా ఉంటుంది. చూశారా, నేను చెప్పానా, ఈ చెట్టు నీటిలో కొద్దిగా ఎండ తీవ్రత తక్కువగా ఉంది. అవును బుజ్జే, పైన చూడు ఎంత పెద్ద పెద్ద మామిడికాయలు ఉన్నాయో. నాకైతే ఇప్పుడే వేడివేడి అన్నంలో ఆ మామిడికాయలు తెచ్చి పచ్చి పచ్చడి వేసుకుని తినాలనుంది. తొందరగా ఎక్కువ బుజ్జే. జాగ్రత్త బుజ్జి, కొమ్మలు సరిగ్గా పట్టుకో. ఎండాకాలం కదా, కొమ్మలు ఎండిపోయి విరిగిపోతాయేమో. ఏం భయపడకండిరా, నేను చాలా జాగ్రత్తగా ఎక్కుతాను. మీరు కింద రెడీగా ఉండండి, నేను కాయలు కొట్టాను. బుజ్జి పిచ్చుక చాలా చురుగ్గా మామిడి చెట్టు మీదకి ఎక్కుతుంది. ఒక పెద్ద కొమ్మ మీద కూర్చొని చుట్టూ ఉన్న మామిడికాయలను తెంపి కిందున్న బన్ను చిన్నులకు విసురుతూ ఉంటుంది. వాళ్ళు ఆనందంగా వాటిని పట్టుకుంటూ ఉంటారు. హఠాత్తుగా బుజ్జి కూర్చున్న కొమ్మ కొద్దిగా జారుతుంది. బుజ్జి పిచ్చుక కంగారుగా, అమ్మో, ఈ కొమ్మ మీద జారుతున్నట్టే ఉంది. బుజ్జే, జాగ్రత్త, గట్టిగా పట్టుకో. కాని బుజ్జి సరిగ్గా పట్టుకునే లోపలే ఆ ఎండిపోయిన కొమ్మ ఫట్మని విరిగిపోతుంది. బుజ్జి పిచ్చుక ఆకాశం నుండి కిందకి జారి పడిపోతుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, పన్నుకా, చిన్నుకా, నేను పడిపోతున్నాను.
చెట్టుపై నుండి సూటిగా కింద నేల మీద పడుతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే బుజ్జి నేల మీద పడగానే అక్కడున్న మట్టి ఒక్కసారిగా లోపలికి కృంగిపోతుంది. చెట్టు నీడలో ఉన్న ఆ కొద్దిగా మట్టి లోపలికి బొక్కలాగా ఏర్పడి బుజ్జి పిచ్చుక ఆ బొక్క లోపలికి ఠామని పడిపోతుంది. నేల మీద ఒక్కసారిగా ఒక పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. బన్ను చిలుక భయంతో అరుస్తూ, ఎక్కడికి మాయమైపోయావు? అమ్మో పొన్ను, ఇక్కడ చూడు, నేల లోపలికి బొక్క పడిపోయింది. బుజ్జి ఆ బొక్క లోపలికి వెళ్ళిపోయిందిరా. బుజ్జి చచ్చిపోయిందా ఏమిటి? మా అమ్మకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వదు. ముందు లోపలికి తొంగి చూద్దాం. బొక్క లోపలికి తొంగి చూస్తూ, వినిపిస్తుందా? ఉన్నావా పోయావా? చెప్పు. బుజ్జి పిచ్చుక లోపల నుండి గట్టిగా, ఒరే పనుక, నేనున్నారా, నాకేం కాలేదు. కానీ కానీ ఇక్కడేదో వింతగా ఉందిరా. ఎంతగా ఉందో ఏంటి? దయ్యాలు ఏమైనా ఉన్నాయా ఏమిటి? దయ్యాలు కాదురా, ఇక్కడ అసలు ఎండాకాలం లాగే లేదు. చాలా చల్లగా ఉంది. నాకు చలి ఇస్తుందిరా. ఇక్కడ మొత్తం తెల్లగా ఏదో ఐస్ లాగా మెరిసిపోతుంది. మీరు కూడా తొందరగా లోపలికి రండిరా, చాలా అద్భుతంగా ఉంది. బన్ను చిలుక ఆశ్చర్యంగా, చల్లగా ఉందా? ఐసా? భూమి కింద ఐస్ ఎక్కడి నుండి వస్తుందిరా? సరే, నేను కూడా దిగుతున్నాను. ఒరే చిలుక, నువ్వు కూడా రారా? బన్ను చిలుక చిన్నుకాకి ఇద్దరు ధైర్యం తెచ్చుకుని ఆ రంధ్రం లోపలికి దిగుతారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళు చూసిన దృశ్యానికి వాళ్ళ కళ్ళు పెద్దవవుతాయి. వాళ్ళు షాక్ తిని నిలబడిపోతారు. చిన్నుకాకి వణుకుతూ, ఓ ఓ అమ్మ బాబోయ్, ఇదేంట్రా, మనం ఎక్కడ స్వర్గంలోకి వచ్చేసామా? బన్ను చిలుక పళ్ళు పటపటా కొడుతూ, అవునరా చిన్నగారు, భూమి కింద ఇంత పెద్ద మంచు ప్రాంతం ఉందా? చూడు, గోడలు కింద నేల మొత్తం తెల్లటి మంచు కట్టలతో నిండిపోయింది. నీ చెప్పనా, ఇది అసలు నమ్మశక్యంగానే లేదు. పైన చూస్తుంటే ఎండ, కింద మాత్రం కాశ్మీర్ లాగా మంచు. నాకు తెగ చలేస్తుంది. కానీ వేడి కంటే ఈ చలి చాలా హాయిగా ఉంది. అవును బుజ్జి, నాకు ఇప్పుడు ఫుల్ ఏసీ రూమ్ లో ఉన్నట్టే ఉంది. మా అమ్మ కరెంటు బిల్లు కట్టడానికి తెగ ఏడుస్తుంది కదా. ఇది చూస్తే మా అమ్మ పిచ్చెక్కిపోతుంది. ఈ మంచు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటుంది. అరే, ఇది చాలా పెద్ద విషయం. మనం ఇది మన అమ్మలకి, ఊరి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు పాపం ఎండలో మాడిపోతున్నారా. మనం అందరినీ ఇక్కడికి తీసుకొని వస్తే అందరూ ఈ ఎండాకాలాన్ని హాయిగా ఇక్కడే గడిపేయచ్చు. కరెక్ట్ గా చెప్పావురా కనుక. పదండి, తొందరగా వెళ్ళి అందరికి ఈ భూమి కింద మంచు ప్రాంతం గురించి చెబుతాం. అలా పిల్లలు ముగ్గురు తొందరగా ఆ రంధ్రం నుండి బయటకొచ్చి పరిగెత్తుకుంటూ ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్తారు. అక్కడ తుని, చోటు, మహి, చిచ్చు ఇంకా గట్టిగా ఎండకి ఉడికిపోతూ కూర్చొని ఉంటారు. అమ్మా అమ్మా, తొందరగా రండి, మాకొక అద్భుతమైన చోటు దొరికింది. ఏంటి పుచ్చి, ఎక్కడికి పోయారు మీరు? ఎండలో తిరిగారేంటి? చెమట పడుతుంది. అమ్మా, చెమట కాదు, మాకు చలేస్తుంది. ఊరి చివర చెరువు దగ్గర భూమి కింద ఒక పెద్ద మంచు ప్రాంతం ఉంది. అక్కడ మొత్తం ఐస్ గా ఉంది. చిచ్చుకాకి నవ్వుతూ, ఐసా? భూమి కిందరా? ఓరే పనుగా, ఈ ఎండకి దింపుడు ఏమైనా మారిపోయిందా ఏమిటి? భూమి కింద ఐస్ ఉండడం ఏమిట్రా పిచ్చి పిచ్చిగా? హోంవర్క్ తెలియక ఏమేమో అబద్ధాలు చెబుతున్నారు. అమ్మో, అబద్ధం కాదు, నేను నా సొంత కళ్ళతో చూసాను. అక్కడ అసలు కరెంటు లేకుండానే ఏసీ వేసినట్లు ఫుల్ చలిగా ఉంది. నువ్వు వస్తే నీ కరెంటు బిల్లంతా మిగిలిపోతుందమ్మో. చిచ్చుకాకి కరెంటు బిల్లు అనగానే అలర్ట్ అయ్యి, ఏమిటి కరెంటు బిల్లు మిగిలిపోతుందా? అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. పదండి పదండి, మీరు చెప్పింది అబద్ధం అయితే మీ వీపులు విమానం మాత మోగతాయి. సరే సరే, పిల్లలు ఇంత ఖచ్చితంగా చెబుతున్నారు కదా, వెళ్ళి చూద్దాం పదండి. ఎలాగో ఇక్కడ వేడి తట్టుకోలేకపోతున్నాం. ఊరి పక్షులందరూ పిల్లలు తీసుకెళ్లిన దారిలో చెరువు ఒడ్డున ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడ నేల మీదున్న రంధ్రాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటిది? ఇక్కడ ఎంత పెద్ద బొక్క ఎప్పుడు ఏర్పడింది? ఈ చెట్టు మీద నుండి పడి ఈ బొక్క లోపలికి వెళ్ళానమ్మా. రండి, లోపలికి దిగండి, తెలుస్తుంది. ఒక్కొక్కరిగా తుని, చోటు, మహి, చిచ్చు ఇంకా ఊరి పక్షులందరూ ఆ రంధ్రం ద్వారా భూమి కిందకి దిగుతారు. లోపలికి వెళ్ళగానే తెల్లటి మంచుగడ్డలతో చల్లటి గాలితో ఉన్న ఆ పెద్ద గుహని చూసి పక్షులంతా షాక్ తిని నోరెళ్లబెడతారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అమ్మ బాబోయ్, ఇది కలనా లేక నిజమా? భూమి కింద ఇంత పెద్ద మంచు ప్రపంచం ఉందా? అసలు వేడి అనే మాటే లేదిక్కడ. అవును తుని, నాకు అసలు నమ్మశక్యంగానే లేదు. ఎంత హాయిగా చల్లగా ఉందో. ప్రకృతి ఎంత అద్భుతమైందో కదా. పైన నిప్పులవాడ, కింద మంచువాడ.
ఇది ఇంతకు ముందు చలికాలంలో చెరువులో ఉన్న నీళ్లు భూమి లోపలికెళ్లి గడ్డి కట్టుకుపోయి ఉండుంటాయి. ఈ ఎండ తీవ్రత ఇక్కడ వరకు రాకపోవడంతో ఇది ఇలాగే మంచు గడ్డలాగా మిగిలిపోయింది. మనకి దేవుడిచ్చిన వరం ఇది. చిచ్చుకాకి సంతోషంగా గెంతేస్తూ, నా కరెంట్ బిల్లు కష్టాలన్నీ తీర్చేశాం. ఇక్కడ అసలు ఫ్యాన్ కూడా అక్కర్లేదు. ఈ మంచు తీసుకెళ్లి నేను రసనాలో వేసుకొని అమ్ముకుంటాను. నాకు చాలా డబ్బులు వస్తాయి. నీకెప్పుడు డబ్బులు పిచ్చేనా చిచ్చు? ఈ ప్రాంతం ఊరి వాళ్ళందరికీ సొంతం. మనమందరం ఈ ఎండాకాలం అంతా ఇక్కడే గడిపేయచ్చు. కరెక్ట్గా చెప్పావు తుని. మనం ఎందుకు పనికిరాని ఎండలో మాడిపోవాలి? రోజు ఉదయం ఇంట్లో లేచి తొందరగా వంట చేసుకుని తినేసి సూటిగా ఇక్కడికి వచ్చేయాలి. సాయంత్రం ఎండ తగ్గే వరకు ఇక్కడే ఈ మంచు ప్రాంతంలో హాయిగా పడుకోవాలి. అవునవును, పిల్లలు కూడా ఇక్కడ హాయిగా ఆడుకోవచ్చు. ఈ ఐడియా చాలా బాగుంది. ఇక మన ఊరికి ఎండాకాలం బాధ తీరిపోయింది. చూశారా అమ్మా, నీ చెట్టు మీద నుండి పడకపోతే మనకి మంచు ప్రాంతం దొరికేదే కాదు. తొలి పిచ్చుక నవ్వుతూ, అవును తల్లి, నీ అల్లరి వల్ల ఈ రోజు ఊరికి పెద్ద మేలే జరిగింది. ఇక ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఎవరూ ప్రకృతి వేడికి భయపడలేదు. వాళ్ళు తీర్మానించుకున్నట్టే రోజు ఉదయం లేచి వంట చేసుకుని కంచాలతో పాటు సూటిగా ఆ భూమి కిందున్న మంచు ప్రాంతంలోకి వెళ్లేవారు. అక్కడ చల్లటి మంచు మీద కూర్చొని వేడివేడి అన్నం తింటూ పిల్లలు ఆటలాడుకుంటూ పెద్దవాళ్లేమో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయేవారు. సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఎండ తగ్గాక మెల్లగా వాళ్ళ ఇళ్లకి తిరిగి వెళ్లేవాళ్ళు. చిచ్చుకాకి మాత్రం రోజు ఇంటికి వెళ్లే ముందు 2 మంచు కట్టెలు తెలివిగా ఇంటికి తీసుకెళ్లి తన డ్రింక్స్ లో వాడుకుంటుంది. అలా ఆ ఊరి పక్షులంతా కలిసి ఆ ఎండాకాలాన్ని చాలా సంతోషంగా తెలివిగా మంచు ప్రాంతంలో చల్లగా గడిపేస్తారు. కొండల మధ్య వెదురు పొంగు ఇల్లు. హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బుజ్జి పనులు పనిచేస్తున్నారు. ఒకరోజు రాత్రి వాళ్ళుంటున్న బిల్డింగ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒరే పన్నుక, ఈ కోడింగ్ చూస్తుంటే నాకంటే ఈ సిస్టమ్ కి ఎక్కువ తెలివితేటలున్నాయని అనిపిస్తోందిరా. పొద్దున్నే లాగిన్ అయితే రాత్రి ఎప్పుడవుతుందో తెలియడం లేదు. ఈ ఎండకి బయట అడుగు పెట్టి ఐస్ క్రీమ్ లా కరిగిపోయేలా ఉన్నాము. ఏసీ గాలి పీల్చి పీల్చి నా ఊపిరితిత్తులు కూడా మెకానికల్ అయిపోయాయి. గాలి కోసం నోరు తెరిస్తే కేవలం కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే వస్తోందిరా. అవును బుజ్జే, ఈ సంపద దేనికో అర్థం కావడం లేదు. ఇంటికి పంపే డబ్బులతో అమ్మ వాళ్ళు హాయిగా ఉంటున్నారు, కానీ మనం మాత్రం ఇక్కడ నలిగిపోతున్నాం. ఈ ఎండాకాలం 1 నెల రోజులు మన ఊరికి వెళ్ళి వర్క్ ఫ్రం హోమ్ చేద్దామా? అక్కడ కనీసం స్వచ్ఛమైన గాలైనా దొరుకుతుంది. ఆ చెరువు కట్టున కూర్చొని కోడింగ్ చేస్తే వచ్చే లాజిక్లు ఆఫీస్ లో కూడా రావు బుజ్జి. ఐడియా అదిరిపోయిందిరా. ఇప్పుడే బాస్ కి మెయిల్ పెడతాం. సార్, పర్యావరణ మార్పుల వల్ల నా ల్యాప్టాప్ ఫ్యాన్ తిరగడం లేదు. అందుకే నేను పచ్చని చెట్ల కింద కూర్చొని పని చేయాలని చెబుతాం. పద, లగేజ్ సర్దుకో. మన ఆఫీస్ ఐడి కార్డులని అక్కడ దిష్టి బొమ్మలకి తగిలిద్దాం. అనుకున్నది తడవుగా ఇద్దరు తమ గ్యాడ్జెట్స్ అన్ని కూడా సర్దుకొని ఆనందపురం గ్రామానికి చేరుకున్నారు. ఊరికి రాగానే మట్టి వాసన పిలిచి ఇద్దరు ప్రాణం లేచొచ్చినట్టు ఫీల్ అయ్యారు. ఇంటికెళ్లగానే తుని చోటు వాళ్ళను ఆత్మీయంగా ఆహ్వానించారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళ చిన్ననాటి మిత్రుడు చిన్ను దగ్గరికి వెళ్లారు. చిన్ను ఊర్లోనే ఉంటూ కిరాణా షాపు చూసుకుంటూ ఉంటాడు. అబ్బో, సాఫ్ట్వేర్ సింహాలు వచ్చేసాయో ఏంటి? పట్నంలో కరెంటు కోతలో, లేక మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఇంటికి పంపించేశారో, లేక మీ రిమోట్ లో బ్యాటరీ అయిపోయి ఇక్కడికి ఛార్జింగ్ వచ్చారో? చాలేరా వెటకారం. మేమిక్కడ 1 నెల ప్రశాంతంగా ఉండాలని వచ్చాము. ఒరే చిన్నుగా, ఎండాకాలం కదా, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం పదా. ఈ ఊర్లో కూడా వేడి ఎక్కువగానే ఉంది. చిన్ను రహస్యంగా చుట్టూ చూసి, నాతో వస్తే ఒక అద్భుతం చూపిస్తాను. మన ఊరికి చాలా దూరంలో కొండల మధ్య ఒక ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు, కానీ వెళ్తే మాత్రం అది ఒక స్వర్గం. అక్కడ పూర్వీకులు కట్టిన వెదురు ఇళ్ళు ఇప్పటికే ఉన్నాయి. భూమి మీద కాకుండా ఆకాశంలో వేలాడే ఆ ఇళ్లలో ఉంటే అసలు భూమి మీద ఉన్నామన్న సంగతే మర్చిపోతారు. ముగ్గురు కలిసి ఇంటికొచ్చి తమ తల్లులతో ఈ విషయం చెప్పారు. ఏమిటి ట్రిప్పా? ఇక్కడున్న ఎండలకి బయటకు వెళ్తే మేకప్ మొత్తం కరిగిపోయే దయ్యాలా కనిపిస్తాను. పైగా ఆ కొండల మీద ఎక్కితే నా పట్టు చీరలు పాడైపోతాయి. నేను రాను. ఆగు చిచ్చు, చిన్ను చెప్పేది ఆ మాయాలోకం గురించి అనుకుంటా. మా తాతలు కూడా చెప్పేవాళ్ళు. ఈ ఆనందపురం నుండి సరిగ్గా 11 కొండలు దాటిన తర్వాత ఒక పెద్ద జలపాతం ఉంటుందట. అక్కడ మన పూర్వీకులు వెదురుతో అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఊరి జనాలకి కనిపించకుండా అక్కడే ప్రశాంతంగా ఉండేవారట. అక్కడ ఎండాకాలంలో కూడా
చలి పుడుతుందట. అక్కడ గాలిలో ఒక రకమైన అడవి పూల వాసన వస్తుందట తుని. నిజమే తుని, నేను కూడా విన్నాను. అక్కడ భూమి మీద కాకుండా గాలిలో వేలాడే వెదురు గొట్టాలలో ఇల్లుంటాయంట. కానీ ఆ 11 కొండలు దాటడం అంటే సామాన్యం కాదు. దారిలో కీచురాలు శబ్దాలు, వింత పక్షులు ఉంటాయట. అమ్మా 11 కొండలా? ఒరే చిన్నగా, నువ్వు మాకు వర్కౌట్ చేపిద్దామనే ప్లాన్ లోనే ఉన్నావా ఏమిటి? నా కాళ్ళు సాఫ్ట్వేర్ లాగా హ్యాంగ్ అయిపోతాయేమో. పర్లేదులేరా, మనకి ఫిట్నెస్ పెరుగుతుంది. ఆయన వెదురులలో ఉండటం అంటే ఒక అడ్వెంచర్ కదా. పదండి, అందరం వెళ్దాం. అత్త, నువ్వు పట్టు చీర కట్టుకో, నిన్ను మేం మోస్తాంలే. కావాలంటే నీ గొడుక్కి ఒక ఏసీ మెకానిజం ఫిక్స్ చేద్దాం. చాలే, నా నెగతాలు చేయకపోతే. సర్లే, ఆ వెదురు ఇళ్లలో ఫోటోలు దిగితే సోషల్ మీడియాలో నా రేంజ్ మారిపోతుంది. ఆ పక్కింటి లోసేకి నా తడాక ఏంటో చూపించాలి. పదండి, నేను కూడా వస్తాను. ప్రయాణం మొదలైంది. చిచ్చు అత్త ఒక పెద్ద పెట్టె సర్దుకుంది. అందులో సగం మేకప్ సామానే ఉంది. బుజ్జి పన్ను ల్యాప్టాప్లు వీపును తగిలించుకున్నారు. చిన్ను ఒక కర్ర పట్టుకొని దారి చూపిస్తున్నాడు. ప్రయాణం మొదలవగానే చిచ్చు ఆయాసపడడం మొదలుపెట్టింది. అమ్మా, నా పట్టు చీర ముళ్ళ పొదల్లో చిక్కుకుంటుంది. ఈ అడవిలో ఏమైనా షాపింగ్ మాల్స్ ఉంటాయా? కనీసం ఒక బ్యూటీ పార్లర్ అయినా లేదేమిటి అని అడిగింది. అవునక్క, ముందుకు వెళ్తే మంకీ మాల్ ఉంటుంది. అక్కడ అరటి పళ్ళు డిస్కౌంట్ లో దొరుకుతాయి. కావాలంటే కోటలు నీకు ఫ్రీగా హెయిర్ మసాజ్ కూడా చేస్తాయి. ఎండ పెరిగిపోతుంది. బన్ను తన వాటర్ బాటిల్ ఖాళీ చేసేశాడు. రే చిన్నగా, ఇంకా ఎన్ని కొండలరా? నా కాళ్ళు సాఫ్ట్వేర్ కోడింగ్ లాగా కిర్రమంటున్నాయి. నా బ్యాటరీలో చూపిస్తుందిరా. ఇప్పుడే కదా మొదలైంది పన్ను, ఇంకా 8 కొండలున్నాయి. అటు చూడు, ఎలుగుబంటి అడుగులు. బహుశా అది కూడా నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసమే వెతుకుతున్నట్టుంది. చిచ్చు కెవ్వున అరిచి చిన్ను వెనకాల దాక్కుంది. అమ్మా, ఈ ఎలకమంట అది నా నగలు చూస్తే లాక్కుంటుందా? దానికి గోల్డ్ అంటే ఇష్టమా? అత్త, దానికి గోల్డ్ మీద కంటే నీ ఒంటి మీద ఉన్న చెమట వాసన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. జాగ్రత్త, నువ్వు వాడే ఆ సెంటికి అది ఆకర్షించబడి ఇక్కడికే వస్తుంది. ఒక చిన్న కాలువ ఎదురైంది. అందరూ దూకారు కానీ చిచ్చు మాత్రం భయంతో అక్కడే ఆగిపోయింది. ఆతోనే నేను దోకలేను. నా కాలికి దెబ్బ తగిలితే ఈ ఊర్లో నన్ను చూసే వాళ్ళు ఎవరు? నా అందం పాడైపోతే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గిపోతారు. అత్త, దూకకపోతే నిన్నిక్కడే వదిలేసి వెళ్తాం. అప్పుడు ఆ తోడేళ్ళకి నువ్వే డిన్నర్ అవుతావు. వాళ్ళు నిన్నొచ్చి తినేస్తారు. చిచ్చు కళ్ళు మూసుకుని ఒక్క ఉదుటిన దూకి నేరుగా బన్ను మీద పడింది. బన్ను ల్యాప్టాప్ బ్యాగ్ నీళ్ళల్లో తడిసిపోయేలా ఉంది. అమ్మా, నువ్వు దూకావా లేక నా మీద బాంబు వేసావా అని బన్ను మూలిగాడు. చివరకు 11 కొండలు దాటాక వాళ్ళ కళ్ళు నమ్మలేనంత అందమైన దృశ్యం కనిపించింది. 2 భారీ కొండల మధ్య ఒక లోయ. అక్కడ 2 భారీ వెదురు ఇల్లు గాలిలో వేలాడుతున్నట్టుగా బలమైన వెదురు గొట్టాల మీద నిర్మించబడి ఉన్నాయి. పక్కనే ఆకాశం నుండి గంగ దిగి వచ్చినట్టుగా ఒక పెద్ద జలపాతం పడుతుంది. దాని నుండి వచ్చే చల్లటి తుంపర్లు ముఖానికి తగులుతుంటే అందరూ తమ కష్టాన్ని మర్చిపోయారు. ఆ ఇల్లు గాలికి మెల్లగా ఊగుతుంటే ఒక ఉయ్యాలలాగా అనిపిస్తుంది. వావ్, అమేజింగ్! ఇది కదా అసలైన ఇంజనీరింగ్. సిమెంట్ లేకుండా, ఇనుము లేకుండా ఇంత బలమైన ఇల్లు మన తాతలు ఎలా కట్టారో కదా. మన ఆఫీస్ బిల్డింగ్ కంటే ఇది చాలా కూల్ గా ఉంది. దీన్ని చూసాక నా కోడింగ్ అంతా తప్పనిపిస్తోందిరా. చూసావా బుజ్జి, అప్పట్లో చదువులు లేవు కానీ సంస్కారం తెలివితేటలు పుష్కలంగా ఉండేవి. అందుకే ఈ ఇల్లు 100 ఏళ్లైనా చెక్కు చెదరలేదు. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుంది అనడానికి ఈ ఇల్లే నిదర్శనం. అక్కడికి వెళ్ళగానే అందరూ జలపాతంలో స్నానాలు చేశారు. అడవిలో దొరికిన కూరగాయలతో, చిన్ను తెచ్చిన పప్పులతో తుని మరియు చోటు వంట మొదలు పెట్టారు. వెదురు గొట్టాలలో వండిన ఆ భోజనం వాసన లోయంతా వ్యాపించింది. అత్త, ప్లాన్ విను. నువ్వు చిన్ను ఆ కొండ వైపున్న వెదురింటికి వెళ్ళండి. మేము అమ్మ పన్ను వాళ్ళు ఈ కొండ వైపున్న ఇంట్లో ఉంటాం. మధ్యలో ఉన్న ఆ వెదురు వంతెన మీద సాయంత్రం ముచ్చట్లు పెట్టుకుందాం. ఏమిటి, నేను ఆ గాలిలో ఊగే ఇంట్లో ఉండాలా? రాత్రికి గాలి వస్తే అది నేరుగా జలపాతంలో పడితే పరిస్థితి ఏమిటి? నా వల్ల కాదు. నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయా? భయపడుకోమ్మో, నేనున్నానుగా. నీకేమైనా దయ్యాలు కనిపిస్తే నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. నేను వాటితో సెల్ఫీ తీసుకుని గూగుల్లో సెర్చ్ చేస్తాను అవి ఏ టైపు దయ్యాలు అని. రాత్రయింది. జలపాతం శబ్దం సంగీతంలా వినిపిస్తుంది. 2 ఇళ్ల మధ్య లోయలు మంచు మేఘాలు తేలుతున్నాయి. ఎదురెదురు ఇళ్లల్లో ఉండి అందరూ వెదురు కొట్టాల మీద కూర్చున్నారు. ఇళ్ల మధ్య ఉన్న దూరాన్ని దాటుతూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు.
చిచ్చు అవతల ఇంటి నుండి గట్టిగా కేక వేస్తూ, ఓ ఇతనే వినిపిస్తుందా? ఇక్కడ ఏసీ అవసరం లేదు గాని ఈ ఇల్లు గాలికి ఊగుతుంటే నా గుండె కూడా రింగ్ టోన్ లా అదిరిపోతుంది. అసలు ఇక్కడ నిద్ర పడుతుందా? నా పెట్టెలో ఉన్న మేకప్ సామాన్లన్నీ అటు ఇటు దొరుకుతున్నాయి. భయపడుకు చిచ్చు, ఈ వెదురిల్లు మన పూర్వీకుల దీవెనలు. అవి ఊగుతాయి కాని కూలవు. హాయిగా పడుకో. ఈ ప్రకృతి చల్లదనం మన ఊర్లో దొరుకుతుందా ఏమిటి? అసలు ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. నీ మనసులో ఉన్న భయాన్ని ఆ జలపాతంలో కలిపే. అమ్మా, చూసావా, మనం సిటీలో ఏజీ పిల్లల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నాం, కానీ ఇక్కడ ఉచితంగా స్వర్గం దొరికింది. మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళు కదా. డబ్బు కంటే ప్రశాంతత ముఖ్యమని వాళ్ళప్పుడే నిరూపించారు. నిజమే బుజ్జ. చిన్నగాడు ఈ ప్లాన్ వేసినందుకు వాడికి ఒక పెద్ద థాంక్స్ చెప్పాలి. అవునరా, రేపొద్దున్నే ఆ జలపాతం కింద చేపలు పడదాం. అత్తకి చేపల పులుసు అంటే ఇష్టం కదా. అప్పుడు అత్త భయం మొత్తం పోతుంది. వెదురు కర్రలతో చేపలు పట్టడం నేర్పిస్తాను. చేపల పులుసా? అయితే ఓకే, కానీ ఆ చేపలకి కూడా గోల్డ్ రంగు ఉండాలి సుమా, లేకపోతే నాకు నచ్చదు. అందరూ పకపక నవ్వుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ నిద్ర లేచేసరికి జలపాతం దగ్గర ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి నీళ్లు తాగడానికని వచ్చింది. అది చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. చిచ్చు కిటికీలో నుండి చూసి, అమ్మా బుజ్జి, అటు చూడు, ఒక పెద్ద నల్లటి జంతువు. అది మన ఇళ్లలోకి వస్తుందా ఏమిటి? నా పట్టు చీరని ఏమైనా చింపేస్తుందా? అత్తా, అది ఎలుగుబంటి. దానికి నీ మీద ఇంట్రెస్ట్ లేదు. అది కేవలం స్నానం చేయడానికి వచ్చింది. నువ్వు బయటకొచ్చి గట్టిగా అరవకుండా ఉంటే చాలు. అది నిన్ను చూసి భయపడితే మళ్ళీ రాదు. వావ్, నిజంగా అడవి జంతువుల్ని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ మన ఇంటి ముందే ఉన్నట్టుంది. ఇది మా ఆఫీస్ బోర్డు మీటింగ్ కంటే చాలా బాగుందిరా. అడవిలో క్రమశిక్షణ ఉంటుంది బుజ్జి. మనం వాటిని ఏమీ అననంత వరకు అవి మనల్ని ఏమీ అనవు. మన పూర్వీకులు వీటితో కలిసే బతికేవారు. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు. దూరంగా అడవి జింకలు గెంతుతూ వెళ్తుంటే ఆ వెదురు ఇళ్లల్లో కూర్చొని చూడటం అందరికీ ఒక అద్భుతమైన అనుభూతినిచ్చింది. అడవి కోళ్లు అరుస్తుంటే ఉదయం నిద్ర లేవడం ఒక కొత్త అనుభవం. అలా ఒక వారం రోజులు ఆ వెదురిళ్లలో వాళ్ళు గడిపారు. పగలు జలపాతం దగ్గర ఆడుకోవడం, రాత్రి వెదురు కొట్టాల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం వాళ్ళ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. చిచ్చు అత్త కూడా చివరికి ఆ ఇళ్లకు అలవాటు పడిపోయింది. ఇక అడవిలో నుండి తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు. పిల్లలు, మీరు పట్నంలో ఎంత సంపాదించినా మన వేళ్లను మర్చిపోవద్దు. ఈ వెదురు ఇల్లు మన సంస్కృతికి ప్రతీక. కష్టకాలంలో మనకి నీడనిచ్చేది ఈ ప్రకృతి మాత్రమే. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అవునుతోనే, ఈ వారం రోజుల్లో నా బీపీ తగ్గిపోయింది. ముఖం మీద గ్లో పెరిగింది. అసలు ఏ క్రీమ్ వాడకుండానే నేను ఎంత అందంగా తయారయ్యాను. వచ్చే ఏడాది మళ్ళీ వద్దాం. అప్పటికి నేను ఇంకా మంచి పట్టు చీరలు డిజైన్ చేయించుకుంటాను. ఖచ్చితంగా అత్త, కానీ వచ్చేసారి పట్టు చీర కాకుండా మంచి ట్రాక్ షూస్ వేసుకుంట్రా. లేకపోతే 11 కొండలు కాదు కదా, ఒక్క కొండ కూడా ఎక్కలేవు. అప్పుడు నిన్ను కోట్లకి అప్పగించేస్తాము. ఊరే బన్ను, పట్నం వెళ్ళాక కూడా ఈ వెదురు ఇళ్ళని గుర్తు పెట్టుకోండి. మన ఊర్లో కూడా చెట్లను పెంచాలి. చివరి రోజున అందరూ కలిసి ఆ వెదురిళ్లకు మొక్కి జలపాతానికి వీడ్కోలు చెప్పి గ్రామం వైపు నడవడం మొదలుపెట్టారు. ఈసారి 11 కొండల ప్రయాణం అంత కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఆ వెదురు ఇళ్ల చల్లదనం మరియు ఆత్మీయత నిండి ఉంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి ఒడిలో దొరికే ప్రశాంతత కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవించి పర్యావరణాన్ని కాపాడుకుంటే మన జీవితం ఆ వెదురు వంతెనలా బలంగా అందంగా ఉంటుంది.